ఈ వారం రోజుల్లో జరిగిన వార్తా విశేషాలను మీకు అందించే వార్తా వాహిని కార్యక్రమానికి స్వాగతం. ఢిల్లీలో జరిగిన సౌశ్రుతం 2026 ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ శస్త్రచికిత్సను ఆచార్య సుశ్రుతుడు 100 ఏళ్ల కిందట మొదలుపెట్టారని, ఆ కాలంలో అది ఒక విప్లవానికన్నా తక్కువేమీ కాదని అన్నారు. ఆయుర్వేదం, యోగా ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందుతున్నాయని అన్నారు. అంతర్జాతీయ సహకారంతో ఆయుర్వేద శస్త్రచికిత్స రంగం మరింత బలోపేతం అవుతుందన్న విశ్వాసం వ్యక్తం చేశారు. ఆయుర్వేద శస్త్రచికిత్స ప్రాచీన సంప్రదాయాన్ని శాస్త్రీయ ప్రమాణాలతో కొనసాగించే ప్రయత్నాల పట్ల రాష్ట్రపతి సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రపంచ ప్రామాణీకరణతో ఆయుర్వేద ఆరోగ్య రంగాన్ని బలోపేతం చేయడానికి ఆయుష్ మంత్రిత్వ శాఖ ప్రపంచ ఆరోగ్య సంస్థతో కలిసి పనిచేస్తోందని ద్రౌపది ముర్ము వెల్లడిస్తూ, भारत सरकार ने आयुर्वेद और योग को विश्व पटल पर नई ऊर्जा के साथ प्रतिष्ठित किया है. मुझे ये जानकर प्रसन्नता हुई है कि सरकार शल्य चिकित्सा की इस प्राचीन परंपरा को भी वैज्ञानिक कसौटियों के सभी मानकों पर सफल करने के लिए प्रयास कर रही है. ये केवल सरकार प्रयास करने से नहीं होगा. सभी मानव, सभी प्रत्येक मनुष्य इसी दिशा में सोचना चाहिए. ये केवल आयुर्वेद चिकित्सा के लिए नहीं, मानवता की जिंदगी के लिए भी सोचना चाहिए. రక్షణ శాఖ సహాయ మంత్రి సంజయ్ సేత్ ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ను సోమవారం మర్యాదపూర్వకంగా కలిసి నేషనల్ క్యాడెట్ కోర్ ఎన్సీసీ కార్యకలాపాలు, సైనిక్ పాఠశాలల అభివృద్ధికి సంబంధించిన అంశాలను వివరించారు. ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి మాట్లాడుతూ దేశ నిర్మాణంలో ఎన్సీసీ పోషిస్తున్న పాత్ర ప్రశంసనీయమని అన్నారు. నషా ముక్త్ భారత్ అభియాన్, స్వచ్ఛ భారత్ అభియాన్ వంటి జాతీయ కార్యక్రమాల్లో ఎన్సీసీ క్యాడెట్లు చేపడుతున్న సామాజిక సేవా కార్యక్రమాలు యువతలో దేశభక్తి, క్రమశిక్షణ, సేవాభావాన్ని పెంపొందిస్తున్నాయని కొనియాడారు. ఎన్సీసీ పూర్వ విద్యార్థుల సంఘం ఏర్పాటు స్వాగతించదగ్గ పరిణామమని పేర్కొన్నారు. అలాగే ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమం కింద నిర్వహిస్తున్న రాష్ట్రాల మధ్య క్యాడెట్ల మార్పిడి కార్యక్రమం దేశ ఐక్యత, సాంస్కృతిక అవగాహన, జాతీయ సమైక్యతను మరింత బలోపేతం చేసే ఉత్తమ కార్యక్రమమని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు. అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద అభివృద్ధి చేసిన 75 రైల్వే స్టేషన్లను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దృశ్య మాధ్యమ విధానంలో శుక్రవారం జాతికి అంకితం చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా దక్షిణ కోస్తా రైల్వే పరిధిలోని రాయనపాడు, మంగళగిరి, కంభం 3 రైల్వే స్టేషన్లను ప్రారంభించారు. అలాగే హర్యానాలోని జింద్ రైల్వే స్టేషన్లో భారతదేశపు మొట్టమొదటి హైడ్రోజన్ ఆధారిత రైలును ప్రధానమంత్రి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ, జింద్ సోనిపత్ మార్గంలో సుమారు 90 కిలోమీటర్ల దూరం హైడ్రోజన్ రైలు సేవలు ప్రారంభమయ్యాయని, వీటిని భవిష్యత్తులో మరింత విస్తరిస్తామని తెలిపారు. 3200 హార్స్ పవర్తో పనిచేసే ఈ రైలు ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన, పొడవైన హైడ్రోజన్ రైళ్లలో ఒకటని చెప్పారు. ప్రపంచంలో 3-4 దేశాలకు మాత్రమే హైడ్రోజన్ రైళ్లను నడిపే సామర్థ్యం ఉందన్న ప్రధానమంత్రి 21వ శతాబ్దపు భారతీయ రైల్వేలు హైడ్రోజన్ సాంకేతికతతో నడుస్తాయని పేర్కొంటూ, भविष्य में जब भी हाइड्रोजन ट्रेन का जिक्र आएगा तो जिंद का, सोनीपत का, हरियाणा का नाम भी आएगा ही आएगा. मैं आप सभी को, पूरे देश को भारतीय रेल की आधुनिकता से जुड़े इस बड़े कदम के लिए बहुत बहुत बधाई देता हूं. భారత్, యునైటెడ్ కింగ్డమ్ మధ్య సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం సిఈటిఏ, సామాజిక భద్రతా ఒప్పందం బుధవారం నుంచి అమల్లోకి వచ్చాయి. సిఈటిఏ అమలుతో భారతీయ ఉత్పత్తులకు యునైటెడ్ కింగ్డమ్ మార్కెట్లో సుంకం లేని ప్రవేశం లభించనుండగా, సామాజిక భద్రతా ఒప్పందం ద్వారా యూకేలో తాత్కాలికంగా పనిచేసే అర్హులైన భారతీయ నిపుణులు సామాజిక భద్రతా చెల్లింపుల నుంచి మినహాయింపు పొందనున్నారు. ఈ ఒప్పందాలు రెండు దేశాల మధ్య వాణిజ్యం, పెట్టుబడులు, నైపుణ్యాభివృద్ధి, సాంకేతిక సహకారాన్ని మరింత బలోపేతం చేస్తాయని కేంద్ర వాణిజ్య కార్యదర్శి రాజేష్ అగర్వాల్ తెలిపారు. ఇదే అంశంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందిస్తూ, సిఈటిఏ భారత్, బ్రిటన్ భాగస్వామ్యంలో కీలక మైలురాయిగా నిలుస్తుందని, రైతులు, పారిశ్రామికవేత్తలు, ఎంఎస్ఎంఈలు, నైపుణ్యం కలిగిన భారతీయ యువతకు కొత్త అవకాశాలు కల్పించడంతో పాటు బ్రిటన్ మార్కెట్లో భారత ఉత్పత్తులకు మరింత విస్తృత ప్రవేశాన్ని అందిస్తుందని పేర్కొన్నారు.
హైదరాబాదులో మంగళవారం జరిగిన బ్రిక్స్ ట్రేడ్ యూనియన్ ఫోరం సమ్మిట్లో కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కృత్రిమ మేధస్సు, రోబోటిక్స్ వంటి సాంకేతికతలు భారతదేశాన్ని ప్రగతి పథంలో ఎలా నడిపిస్తున్నాయో వివరించారు. దేశ పురోగతిలో కార్మికుల పాత్ర గురించి తెలియజేస్తూ పరిశ్రమలు, కార్మిక సంఘాల మధ్య బలమైన భాగస్వామ్యంతో పాటు బ్రిక్స్ దేశాల మధ్య పరస్పర సహకారం అవసరమని పేర్కొన్నారు. సామాజిక భద్రతా ప్రయోజనాలను అందించడంలో ఈ-శ్రమ్ పోర్టల్ సాధించిన విజయాన్ని మంత్రి గుర్తు చేశారు. అదేవిధంగా భారతీయ కార్మికులకు ప్రపంచవ్యాప్తంగా ఉపాధి అవకాశాలను కల్పించేందుకు వీలుగా ప్రభుత్వం అంతర్జాతీయ వలస ఒప్పందాలపై ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర మంత్రివర్గం ఢిల్లీలో బుధవారం సమావేశమై పలు నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. ఈ సమావేశ నిర్ణయాలను కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఢిల్లీలో పాత్రికేయులతో వెల్లడించారు. ఉత్తరప్రదేశ్లో వారణాసి రింగ్ రోడ్డుపై 46 కిలోమీటర్ల పొడవైన 6 వరుసల గ్రీన్ఫీల్డ్ ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందని చెప్పారు. 14,400 కోట్లకు పైగా వ్యయంతో చేపట్టనున్న ఈ ప్రాజెక్టు పట్టణ రవాణాను మరింత మెరుగుపరుస్తుందని తెలిపారు. మొబైల్ ఫోన్ తయారీని ప్రోత్సహించేందుకు 62,500 కోట్లతో కొత్త తయారీ ప్రోత్సాహక పథకానికి, అలాగే దేశంలో సెమీ కండక్టర్ రంగాన్ని బలోపేతం చేసేందుకు సెమీకాన్ 2.0 పథకానికి కూడా కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందని వెల్లడించారు. ఈ నిర్ణయాలు భారతదేశాన్ని ప్రపంచ ఎలక్ట్రానిక్స్, సెమీ కండక్టర్ తయారీ కేంద్రంగా తీర్చిదిద్దడంలో కీలకంగా నిలుస్తాయని అశ్విని వైష్ణవ్ పేర్కొంటూ सेमिकॉन 2.0 1,27,500 करोड़ रुपए का सेमिकॉन 2.0 आज माननीय प्रधानमंत्री जी ने अप्रूव किया। हम सब जानते हैं कि सेमीकंडक्टर इंडस्ट्री एक फाउंडेशनल इंडस्ट्री है जो कि आज जितनी भी मैन्युफैक्चरिंग होती है, चाहे आपके हाथ में जो मोबाइल फोन है, जो कैमरा है, घर में फ्रिज, टीवी, एसी, स्कूटी, कार, ट्रेन, चाहे मिसाइल्स हो, कुछ भी हो, सब में सेमीकंडक्टर चिप्स लगती है। ఢిల్లీలో భారత్ టెక్స్ట్ 2026 అంతర్జాతీయ వస్త్ర ప్రదర్శనను మంగళవారం నుంచి శుక్రవారం వరకు నిర్వహించారు. 4 రోజుల పాటు జరిగిన ఈ ప్రదర్శనను కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్, సహాయ మంత్రి పబిత్రా మార్గరిటాతో కలిసి ప్రారంభించారు. ప్రపంచంలోనే అతిపెద్ద వస్త్ర, దుస్తుల ప్రదర్శనల్లో ఒకటైన ఈ కార్యక్రమంలో 130కు పైగా దేశాల నుంచి 7,000 మందికి పైగా అంతర్జాతీయ కొనుగోలుదారులు, 1,00,000 మందికి పైగా వాణిజ్య సందర్శకులు పాల్గొన్నారు. ఈ ప్రదర్శనలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ లేపాక్షి స్టాల్ను కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ మంగళవారం ప్రారంభించారు. స్టాల్లో ప్రదర్శించిన శ్రీకాళహస్తి పెన్ కలంకారీ, మచిలీపట్నం బ్లాక్ ప్రింట్ కలంకారీ, నరసాపురం అల్లికలు, ఏలూరు తివాచీలు వంటి సంప్రదాయ హస్తకళా ఉత్పత్తులను మంత్రి ఆసక్తిగా పరిశీలించి తెలుగు కళాకారుల నైపుణ్యం, సృజనాత్మకతను ప్రశంసించారు. ఢిల్లీలో జరిగిన ఉడాన్ 2.0 కార్యశాలలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు గురువారం పాల్గొన్నారు. అనంతరం కేంద్ర మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ ఉడాన్ పథకం తదుపరి దశలో 120 కొత్త గమ్యస్థానాల అనుసంధానించడం ద్వారా రాబోయే 10 ఏళ్లలో 4 కోట్ల మంది ప్రయాణించడానికి వీలు కల్పించడమే లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు. స్వదేశీ విమాన తయారీకి మద్దతు ఇవ్వడం, నిర్వహణ, మరమ్మతు, ఓవర్ హాల్ ఎంఆర్ఓ వ్యవస్థను బలోపేతం చేయడం, ఉపాధి కల్పించడం, ప్రాంతీయ ఆర్థిక వృద్ధిని పెంచడం ద్వారా ఉడాన్ 2.0 తదుపరి దశ ఆత్మనిర్భర్ భారత్ను మరింతగా ప్రోత్సహిస్తుందని రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. పౌరసత్వ నిర్ధారణ, విదేశీయుడిగా గుర్తింపు వంటి ప్రక్రియలు పారదర్శకంగా, చట్టబద్ధంగా జరగాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అసోంలో విదేశీయులుగా ప్రకటించబడిన 27 మందికి మధ్యంతర రక్షణ కల్పిస్తూ అత్యున్నత న్యాయస్థానం సోమవారం ఈ వ్యాఖ్యలు చేసింది. పౌరసత్వం, విదేశీ హోదా వంటి అంశాలు రాజ్యాంగపరంగా, చట్టపరంగా అత్యంత ప్రాముఖ్యత కలిగినవని ధర్మాసనం పేర్కొంది. అదే సమయంలో చట్టవిరుద్ధంగా ఎవరూ భారత పౌరసత్వాన్ని పొందకుండా నిరోధించే పూర్తి అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉందని స్పష్టం చేసింది. అయితే ఈ ప్రక్రియ అంతా న్యాయబద్ధంగా, సహజ న్యాయ సూత్రాలకు అనుగుణంగా సాగాలని, న్యాయపరమైన ప్రక్రియకే అత్యున్నత ప్రాధాన్యం ఉంటుందని వెల్లడించింది. ఈ కేసులో గౌహతి హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు రద్దు చేస్తూ ఉత్తర్వులను కూడా పునఃపరిశీలించాలని ఆదేశించింది. పాత ఓటర్ల జాబితాలో ఉన్న సాంకేతిక లోపాలు, పేర్లలో స్వల్ప వ్యత్యాసాలు వంటి కారణాలతో తమను విదేశీయులుగా ప్రకటించడాన్ని సవాలు చేస్తూ అసోంకు చెందిన 27 మంది సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లా నరసరావుపేటలో జరిగిన వివిధ ప్రభుత్వ రంగ బ్యాంకుల రుణ వితరణ కార్యక్రమంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం పాల్గొన్నారు. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో కలిసి కేంద్ర ప్రభుత్వ పథకాల కింద 1,03,246 మందికి 3,216 కోట్ల రూపాయల రుణాలను అందజేశారు. అనంతరం నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ బ్యాంకులు ప్రజల దగ్గరకు వెళ్లి సేవలు అందించాలన్నది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆలోచన అని అన్నారు. వీధి వ్యాపారులకు కూడా ప్రభుత్వమే పూచికత్తు ఇచ్చి వారి వ్యాపారాభివృద్ధికి సహకరించాలని ఈ కార్యక్రమం చేపట్టామన్నారు. సూక్ష్మ రుణాల కోసం వడ్డీ వ్యాపారుల నుంచి అప్పు తీసుకోవటం, అధిక వడ్డీలు చెల్లించడం సరికాదనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని చెప్పారు. ఒడిశాలోని పూరీలో ప్రసిద్ధ శ్రీ జగన్నాథ రథయాత్ర గురువారం భక్తి శ్రద్ధల మధ్య ఘనంగా ప్రారంభమైంది. జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రాదేవి రథాలపై కొలువుతీరగా శంఖనాదాలు, వేదమంత్రాలు, జై జగన్నాథ్ నినాదాల నడుమ 3 రథాలు శ్రీ గుండిచా ఆలయం వైపు సాగాయి. లక్షలాది మంది భక్తులు ఈ మహోత్సవంలో పాల్గొన్నారు. ఈ యాత్ర జగన్నాథ ఆలయం నుంచి ప్రారంభమై సుమారు 3 కిలోమీటర్ల దూరంలోని గుండిచా ఆలయం వరకు కొనసాగుతుంది. అక్కడ జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రాదేవి 9 రోజుల పాటు కొలువై ఉంటారు. అనంతరం బహుదా యాత్ర సందర్భంగా అదే రథాలపై తిరిగి జగన్నాథ ఆలయానికి చేరుకుంటారు. ఈ రథయాత్ర సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. రథయాత్ర విశ్వాసం, భక్తి, సమానత్వం, సామరస్యానికి ప్రతీకగా నిలుస్తూ భారత ఆధ్యాత్మిక సాంస్కృతిక వారసత్వాన్ని చాటి చెబుతుందని వారు పేర్కొన్నారు. ఢిల్లీలో గురువారం జరిగిన బిమ్స్టెక్ జాతీయ భద్రతా అధిపతుల 5వ సమావేశంలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ భద్రతా, ఆర్థిక రంగాల అభివృద్ధికి బిమ్స్టెక్ దేశాలు తమ సహకారాన్ని మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. ప్రపంచ సరఫరా గొలుసులలో అంతరాయాలు అన్ని సభ్య దేశాలకు ఆర్థిక ఇబ్బందులను కలిగించాయని అన్నారు. బిమ్స్టెక్ సభ్య దేశాలు సహకరించుకోవాలని, పరస్పర ప్రయోజనం కోసం నిర్ణయాత్మక చర్యలు తీసుకోవాలని, చర్చల ద్వారా పరిష్కారాలను కనుగొనాలని స్పష్టం చేశారు. బిమ్స్టెక్ హిందూ మహాసముద్రంలోని అత్యంత ముఖ్యమైన ప్రాంతాలను ఒకచోట చేర్చుతుందని, వీటి ఉమ్మడి జీడీపీ దాదాపు $5 ట్రిలియన్ ఉందని దోవల్ వెల్లడించారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. వచ్చే నెల 13 వరకు జరగనున్న ఈ సమావేశాల్లో పలు కీలక బిల్లులు, జాతీయ ప్రాధాన్యాంశాలపై చర్చలు చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా సమావేశాలకు ముందు కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, కిరణ్ రిజిజు ఆధ్వర్యంలో శనివారం అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. పార్లమెంటు ఉభయ సభలు సజావుగా సాగేందుకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. ప్రజా ప్రయోజనాలకు సంబంధించిన అంశాలపై నిర్మాణాత్మక చర్చలు జరిపి శాసన కార్యక్రమాలను విజయవంతంగా ముందుకు తీసుకెళ్లేందుకు అన్ని పార్టీలు సహకరించాలని కేంద్ర ప్రభుత్వం కోరింది. ఢిల్లీలో బుధవారం జరిగిన ప్రపంచ యువ నైపుణ్య దినోత్సవం 2026 వేడుకలు, స్కిల్ ఇండియా మిషన్ 11వ వార్షికోత్సవంలో కేంద్ర నైపుణ్యాభివృద్ధి, వ్యవస్థాపక శాఖ మంత్రి జయంత్ చౌదరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ భారతదేశాన్ని ప్రపంచ నైపుణ్య రాజధానిగా మార్చాలంటే నైపుణ్య శిక్షణా వ్యవస్థను నిర్మించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఇదిలా ఉండగా వెల్డింగ్, ఎలక్ట్రీషియన్, ఆటోమోటివ్, మెకానిక్స్ వంటి సాంప్రదాయేతర వృత్తులతో మహిళల భాగస్వామ్యం తక్కువగా ఉండటంపై కేంద్ర మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాల రూపకల్పన, అమలులో మహిళల భాగస్వామ్యాన్ని పెంచే దిశగా మంత్రిత్వ శాఖ కొత్తగా ఏర్పాటు చేసిన జెండర్ మెయిన్ స్ట్రీమింగ్ కమిటీ పనిచేస్తుందని జయంత్ చౌదరి వెల్లడించారు. వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ వేవ్స్ 2027లో భాగంగా నిర్వహించనున్న క్రియేట్ ఇన్ ఇండియా ఛాలెంజ్ సీజన్ 2 కోసం పరిశ్రమల ఆధ్వర్యంలో చేపట్టే ఛాలెంజ్లకు సంబంధించిన ప్రతిపాదనలను ఆహ్వానిస్తున్నట్లు కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. మీడియా, వినోద రంగాల్లో కొత్త ప్రతిభను గుర్తించడం, సృజనాత్మకతను ప్రోత్సహించడం, యువ సృష్టికర్తల నైపుణ్యాలను మెరుగుపరచడం, అంతర్జాతీయ వేదికపై వారి ప్రతిభను ప్రదర్శించే అవకాశాలను కల్పించడం ఈ కార్యక్రమ ప్రధాన లక్ష్యమని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ప్రతిపాదనల సమర్పణ, ఛాలెంజ్ల ఎంపిక, అలాగే వాటి అమలుకు బాధ్యత వహించే సంస్థల ఎంపిక వంటి అన్ని దశలను ఒకే వేదికపై నిర్వహించే ఏకీకృత ఆన్లైన్ పోర్టల్ను రూపొందించినట్లు తెలిపింది. ఈ వారం రోజుల్లో జరిగిన వార్తా విశేషాలను మీకు అందించే వార్తా వాహిని కార్యక్రమాన్ని ఇప్పటివరకు విన్నారు. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.